నమస్కారం. మనీ మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. 18 క్యారెట్ గోల్డ్ అదే రేట్‌లో ఉంది. ఏంటి మారలేదు. ఇట్లా ఉంది. 12,800 దీంట్లో ఉంది. 22 క్యారెట్ గోల్డ్ ఏమో రూ. 20 పెరిగింది. రూ. 15,120 ఉంది. 24 క్యారెట్ ఏమో 16,495లో ఉంది. రూ. 70 పెరిగింది. సిల్వర్ అక్కడే ఉందని చెప్తున్నా మీరు చూసుకోండి. మళ్ళీ రూపాయి ఏమో 92.30 కొట్టేసింది. ఇవాళ మార్నింగ్ 92 తేడా ఉంది. ఇవాళ మనం మార్కెట్ చూస్తున్నప్పుడేమో 24,000 కొట్టేసింది. 23,905, 910లోనే మార్కెట్ ట్రేడ్ అవుతున్నది. మార్కెట్ మీద హెవీ ప్రెషర్ ఉంది. నిన్న అది ఒక డెడ్ క్యాట్ బౌన్స్‌గానే ఉంది. 3 రోజుల కిందటే 400 పాయింట్లు పడిపోయి నిన్న 230 పాయింట్లు పెరిగి ఇవాళ మార్నింగ్ ఏమో 218 పాయింట్లు కదా నెట్ చూసుకొని నేను మొన్న క్లోజ్‌ని కిందకి దిగింది దానికన్నా. 24,000 ఒక సపోర్ట్‌గా ఉంటది. అలా ఉండడానికి మార్కెట్‌లో ట్రై చేస్తున్నారు. అది ఎన్ని రోజులకి హోల్డ్ ఉంటుందని చూద్దాం. మార్కెట్‌లో అది విడిపోయిందంటే ఇంకా కిందకి వెళ్తాం స్టార్ట్ అవుతుంది. ఇవాళ మార్నింగ్ ఏమో రపిడో ఓపెనింగ్ ఉంటది. రపిడో ఓపెనింగ్‌లోనేమో మార్కెట్ ఏమో 5-10% ప్రాఫిట్‌లో ఉంటది. దాని తర్వాత ఏమో అది పడింది. మార్కెట్ అలాగా పడుతూనే ఉంది. ఇవాళ మార్కెట్ ఎంత కట్టిద్దబ్బా! నేనేమో ఇవాళేమో 870 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ డౌన్. బ్యాంక్ నిఫ్టీ పలివేసింది. వాళ్ళు దించేశారు ఇవాళ. 2, 3 రోజుల్లో చూసామంటే 2,500 పాయింట్ల మీద బ్యాంక్ నిఫ్టీ పడిందని తెలుస్తున్నది. కానీ ఇవాళ మార్నింగ్ ఏమో కర్ణాటక బ్యాంక్ 5% అప్‌లో ఉంటది. టాటా పవర్ 2% అప్ ఉంటది. కళ్యాణ్ జ్యువెల్లర్స్ 1.5%, మనపురం 1.4, ఏదంటే 1.3, సౌత్ ఇండియన్ బ్యాంక్, విప్రో 1%, మార్కో ఫార్మా 2% డౌను, ముతూట్ ఫైనాన్షియల్ 1.5% డౌన్. ఇదే ఓవరాల్ మార్కెట్ పడి చాలా ప్రెషర్‌లో ఉంటది. గోల్డ్ మళ్ళీ పెరిగింది మేము చూస్తున్నట్టుగా. అమెరికా ఏమో ఆయిల్ రిజర్వ్ నుంచి రిలీజ్ చేస్తున్నారని ఒక న్యూస్‌లోని ఇవాళ 90 కిందకెళ్ళిపోయింది. ఆయిల్ ఎన్ని రోజులు ఈ రిజర్వ్స్ తీస్తారా అని తెలీదు. చూద్దాం. గోల్డ్ ఈటీఎఫ్ ఏమో 78% తగ్గిందని చెప్తున్నారు. ఓకే. అదే ఐటీ స్టాక్‌లో చాలామంది కాంట్రేరియన్ బెట్ చేస్తున్నారు. మార్కెట్ పడుతున్నప్పుడు ఐటీని చాలామంది కొంటున్నారు. నాట్కో ఫార్మా ఏమో 4, 5 రోజులు ర్యాలీ అయ్యి ఎదురుందంటే 2, 3 కీ డ్రగ్ వాళ్ళు లాంచ్ చేసిందది. ఎఫ్‌డీఏ ఏమో నోవో డిస్క్‌ని వార్న్ చేస్తున్నారు. హోజంబేక్‌లో రిపోర్టింగ్ సరిగ్గా కరెక్ట్ లేదని. టాటా పవర్‌లో ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఓకే. నెలకి రూ. 100 కోట్ల నష్టం అవుతున్నది. ముద్రా అనే ప్లాంట్‌లోని గుజరాత్ గ్యాస్ ఆళ్ళు కమిట్ చేస్తున్నందు అంత లెవెల్‌లో గ్యాస్ ఇవ్వడం లేదు. ముందు చెప్పినట్టుగా రుద్ర గ్యాస్ ఏమో టోటల్ గ్యాసే వెళ్ళిపోయింది. అది ఓఎన్‌జీసీ తలలో కట్టినారు. వాళ్ళు కూడా పెద్దగా గ్యాస్ సప్లై చేయడం అవ్వడం లేదు. యాస్ కమిటెడ్. ఒక అల్ట్రా మెగా పవర్ పాయింట్ 4 కుడుతుల దాంట్లోని ஒரு ముద్రాలో మొదటి టాటా కంప్లీట్ చేసి ఓకే. 4 స్టేట్‌కి పవర్ ఇయ్యాలి. ఇంకా గ్యాస్ ఏజెన్సీల వల్ల సరఫరా చేయడం వల్ల అంతలకు నిజం అది. నెక్స్ట్ అవుతున్నది హీరో మోటార్ ఏమో బాయిలర్ అనే కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఆ స్టాక్ ఇంకా పెంచారు ఇంకొద్దిగా. వాళ్ళేమో ఇంకా సేల్స్ ఎక్స్పాండ్ చేయడానికి అడుగుతున్నారు. 3 వీలర్ అండ్ 4 వీలర్. స్మాల్ లోడేమో బండి తీసుకొనెళ్తుంది. మెయిన్‌లీ ఇది ఏస్ కాంపిటీషన్ ఉంటుంది. టీవీలో ఆటో కాంపిటీషన్ ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇండియా మొత్తం ఏంటి ప్రాబ్లమ్ అంటే చాలా రెస్టారెంట్‌లో ఎల్‌పీజీ లేదు. ఓకే. కొన్ని రెస్టారెంట్‌లో టిఫిన్, కాఫీ అని వదిలేసి కాఫీ మాత్రమే ఏస్తున్నారు. దోస చేయడం చాలా కష్టంగా ఉంది. ఇంకేమో యుద్ధం ఇంకా అవుతూనే ఉంది. కర్ర పొయ్యిల రేట్లు కూడా పెరిగిపోయింది. ఇవాళ మార్కెట్‌లో చూసామంటే టీటీకే ప్రెస్టీజ్, గాంధీ అప్లయన్సెస్, తర్వాత ప్లస్ స్టవ్ క్రాఫ్ట్ ఇదంతా 15% పెరిగింది. బజాజ్ ఆటో ఏమో మొత్తం ఈవీ ప్లాంట్ రెడీ చేస్తున్నారు. అది మహారాష్ట్ర పైనుంటుంది. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ ఈజీగా హ్యాండిల్ చేయడం అవుతుంది. అలాగని చెప్తున్నారు. ట్రంప్ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు? రిలయన్స్ ఏమో $300 బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా ఒప్పుకున్నారు. ఓకే. ఇనిమేల్ నుంచి డెఫినెట్‌లీ మన ఊర్లోనే ఆయిల్ తీసుకుంటారు. ఇది టెక్సాస్‌కి మంచిది అంటున్నారు. ఇండియాలో పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడో తెలియలేదు. ఇండియా వదిలేసి అమెరికాలో ఎందుకు పెద్ద రిఫైనరీ చేస్తారని చాలా సందేహం అది. ఈ 50 ఇయర్స్‌లో అమెరికాలో ఒక పెద్ద ప్రాజెక్ట్. ట్రంప్ ఏమో సోషల్ మీడియాలో ట్రూత్‌గా అనౌన్స్ చేశారు. మీ సైడ్‌లో చూసుకోండి. మన వాళ్ళేమో దాని గురించి కామెంట్ చేయడం లేదు. ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదని నేను కామెంట్ చేయలేదు. ఇంకా కమెంటేట్ చేయలేదు. టాటా సిఆర్ ఏమో 1,00,000 బండి మీద సీరియస్ బుకింగ్ వెళ్ళిపోయింది. అలాగని అనౌన్స్ చేస్తున్నారు. ఇండికాలోనే పీటర్ హెల్పర్స్ ఉన్న సీఈఓ ఏమో అందరిన కేఎంఎల్ 8 ఇయర్ ఉన్నాడు. అతను సకంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఏంటో ప్రాబ్లమ్ మనకు తెలియదు. రాహుల్ భాటియా మళ్ళీ ఇంటరిమ్ సీఈఓ వస్తున్నారు. అలాగనే ఇది క్లియర్‌గా తెలుస్తున్నది. కెదారా క్యాపిటల్ ఏమో 3,000 కోట్లేమో యూనివర్సిటీ ఆఫ్ న్యూట్రీ సైన్స్ అనే కంపెనీలోని పికప్ చేస్తున్నారు. ఇది ప్రైవేట్ ఈక్విటీగా ఇన్వెస్ట్ చేస్తుండేను. క్యూపిట్‌లో స్టాక్ అనే ప్రెషర్ ఉన్నారు. ఓకే. ఇంకా 13, 14% కాకు పెంచారు. లిక్విడ్ వాల్యూమ్‌లోని. మార్నింగ్ ఏమో మార్కెట్ పడిన తర్వాత ఏమో కూపిడ్ ఏంటి అయిందని మనకు తెలీదు. ఓవరాల్ ఏమో
మార్కెట్లో ఆడుతున్నారని తెలుస్తున్నది. జనవరి 2030లోని ఇప్పుడున్న పొజిషన్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ 50,000 పీపుల్ నేను జాబ్‌ని తీసేస్తానని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నది. అలాగే చైనా ఏమో ట్రేడ్ సర్ప్లస్ ఏమో ఒకే నెలలోనే $213 బిలియన్ తలకు ట్రేడ్ సర్ప్లస్ హిట్ అయిందని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ తలకు ఎక్స్‌పోర్ట్స్ ఏమో ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంది. దానివల్ల నాది కరెన్సీలో ఇంకా పెద్ద ప్రెషర్ లేట్లేదు. నింటెండో షేర్స్ ఏమో జంప్ అయిందంటే వాళ్ళేమో పోకీమాన్ అని ఒక గేమ్ పెద్ద హిట్ అయింది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్కి చాలా కాస్ట్ చాలా ఎక్కువ సెలవు అవుతుంది. వాళ్ళ దాకా గవర్నమెంట్‌కి బెదిరించామంటే చాలా సంవత్సరాలుగా అది ప్రాబ్లమ్ అవుతుంది. అలాగని చెప్తున్నారు. ఓవరాల్ మార్కెట్ చాలా వీక్‌గా ఉంది. మన పగాస్ లిస్ట్ అంతా డౌన్‌లో ఉంది. ఏదైతే కన్సిడర్ చేయాలో కన్సిడర్ చేయండి. ఇవాళేమో వాటి కనిపించిపోయినట్టుగా పెట్రోల్, డీజిల్ ప్రైస్ ఏమో 20% పెరిగింది. నాలుకే వారనందు ఇది తగ్గడానికి ఒక 8 మంత్స్ అవుతుంది. అలాగని తగ్గడానికి 8 మంత్స్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఎలాగ ఇంపాక్ట్ అవుతుంది 8 మంత్స్ ఇన్‌ఫ్లేషన్‌కి అని చూడాలి. ట్రంప్, పుటిన్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏమో పుటిన్ మీద వేసిన సాంక్షన్స్ అన్ని తగ్గించడానికి మాట్లాడుతున్నారు. ఇండియాకి పర్మిషన్ ఇచ్చినట్టు చెప్తున్నాడు. ఇండియా ఎందుకు మన వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలని మనకు తెలియలేదు. ఇప్పుడు పుటిన్ మీద సాంక్షన్స్ అప్పుడు తీసుకున్నారని ట్రంప్. దానికన్నా వెర్రి పని మరేది ఉండదు. ఇదేమో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మనకేం జరుగుతుందని తెలీదు. దాని వరకు మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎక్కడైనా వేసారంటే మీ డబ్బులు చాలా ఆగిపోతుంది. పటాస్ లిస్ట్ మీ దగ్గర ఉంది. మీకు ఈ స్టాక్స్ అంతా 1, 2 అని చూసుకొని ఎయ్యండి. అవసరంగా వేసి బాధపడకండి. ఐటీ స్టాక్స్ డాలర్ ఎర్నింగ్స్ అది డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయాలి. నా తరపు ఒపీనియన్. గోల్డ్ మళ్ళీ కింద పడుతున్నట్టుగా ఉంటుంది. స్టడీ అయిపోయింది 5,200. ఇప్పటికేమో నార్మల్ రేంజ్‌లో ఉంటుంది. ఈ కెవిన్ వాస్కమ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడని ఉంది. నిత్యావసర పెడుతున్న డాలర్ రేట్ పెంచకుండా ఉంటారంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచకుండా ఉంటారంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారంటే గోల్డ్ ఎగురుతుంది. అదే సమయంలో షార్ట్ టర్మ్‌లో ఇంట్రెస్ట్ రేట్ కొంచెం పెంచారంటే గోల్డ్ కొంచెం కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. గోల్డ్ ఈ లెవెల్‌లోనే కొంచెం రోజులు ఉంటుంది. పెద్ద శ్రమ వరకు ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.